టీటీడీ శ్రీ స్వామి హథిరాం బావాజీ ఆలయాలను గిరిజన తాండాలో నిర్మించి టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా తమకు చోటు కల్పించాలని స్వామి హథిరాం బావాజీ పరిరక్షణ కమిటీ జనరల్ సెక్రటరీ శివ నాయక్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు ఆ కమిటీ సభ్యులు లతాబాయ్, గజా, సిపాయి, హరి, శ్రీనివాస్ నాయకులతో కలిసి శివ మాట్లాడుతూ సాక్షాత్తు ఆ దేవదేవుడు శ్రీవారితో పాచికలాడిన హథిరాంజీ ఆలయాన్ని 596 సంవత్సరాలైనా నిర్మించకపోవడం బాధాకరమన్నారు. ఆ దేవదేవుడు కొలువై ఉన్న ఆనంద నిలయం పక్కనే ఉన్న హథిరాంజీ ఆలయం నందు పూజలు, తీర్థ ప్రసాదాలు, కనీసం పూలమాలు కూడా వేయలేని దుస్థితిలో టీటీడీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హథిరాంజీ భూములకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. బావాజీ భూములకు పరిరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు బుక్యా శివ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర యువత నాయకులు సిపాయి నాయక్ గారు, గజా నాయక్ గారు, కిషోర్ నాయక్, కుసుమహరి, శ్రీ మీడియా మిత్రులకి, మీడియా అన్నలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు శ్రీవారితోనే పాచికలాడినటువంటి హథిరాం బావాజీ వారికి, శ్రీవారిని తరచుగా తలుచుకుండే భక్తాదులకి అన్యాయం జరుగుతుంది. గతంలో కూడా ఎన్నో తపాలుగా ప్రెస్లో కావచ్చు, ఇతర ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వానికి కూడా కావచ్చు కలవడం జరిగింది. అయినా కూడా మఠానికి సంబంధించిన ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఈరోజు హథిరాం బావాజీ ఆలయం నిర్మాణం చేయకపోవడం, దానితో పాటు బంజారాలకి అక్కడ టీటీడీలో కావచ్చు, టీటీడీ పాలక మండలిలో కావచ్చు, హథిరాం బావాజీ బోర్డు మెంబర్లో కావచ్చు అక్కడ కూడా స్థానాన్ని ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా తిరుపతి పరిధిలో ఉన్నటువంటి బంజారాలకి హథిరాం బావాజీ యొక్క తరచు అక్కడ వెళ్ళి ఉండడానికి కూడా సదుపాయం లేకపోవడం చాలా బాధాకరం. బంజారాల ఆరాధ్య దైవంగా తలుచుకోవడమే మా తప్పుగా ఈరోజు ఉంది. కాబట్టి మేము ఈ ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి వేడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీలకి, సిపిఐ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, సిపిఐ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ఇతర నాయకులు కూడా ఈ బంజారాల ఆరాధ్య దైవాన్ని కాపాడేదానికి ముందుకు వచ్చి అన్ని రంగాలలో బంజారాలకి ఒక మంచి స్థానాన్ని కల్పించాలనేసి కోరుకుంటున్నాము. తిరుపతిలో ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా, ఇన్ని పార్టీలు ఉన్నా కూడా బంజారాలకి సపోర్ట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఏమి మేము మనుషులం కాదా? మేము ఎవరన్నా దేవుడినే కదా మేము కొలుచుకుంటున్నాము. శ్రీవారితోనే పాచికలాడినటువంటి హథిరాం బావాజీని కొలిస్తే తప్పుగా ఉందా? ఈరోజు ఆలయ నిర్మాణం చేస్తే తప్పుగా ఉందా? ఇంత బాధాకరంగా ఉంది మాకు. ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయకపోవడం, మా దగ్గరకు వచ్చి ఏం జరిగిందనేసి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా, ఇన్ని వేల కోట్ల ఆస్తులు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నా కూడా ఏ పార్టీ పట్టించుకోవడం చాలా బాధాకరంగా ఉంది. కావున దయచేసి అందరికీ చేతులెత్తి ముక్కుతూ ఈరోజు శ్రీవారి పాదాల చింత అలిపిరి దగ్గర కూడా 118 టెంకాయలు స్వామివారిని సమర్పించి వేడుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి హథిరాం బావాజీని కాపాడుకుంటేనే మనం అందరూ బాగా ఉంటాము. ఈరోజు హథిరాం బావాజీ ఎక్కడ చూసినా ఆలయం లేకపోవడం ఈరోజు బంజారాలకి శాపనాథంగా మారింది. ఎక్కడ చూసినా చూడండి, తాండాలలో కావచ్చు, గూడాలలో కావచ్చు, ఎక్కడ చూసినా మా బంజారాల ఆరాధ్య దైవం నుంచి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి కూడా సదుపాయం లేకపోవడం, తిండి తిప్పలు లేకపోవడం, నిద్రపోవడానికి అక్కడ వసతులు లేకపోవడం, ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఎక్కడ పోయాయి అవి? ఎవరిని ప్రశ్నిస్తున్నాం మేము? మఠం వాళ్ళకే కదా ప్రశ్నిస్తున్నాము, ప్రభుత్వానికి కాదు కదా. ప్రభుత్వం ఎందుకు దీనికి గురించి పట్టించుకోలేకపోవడం బాధాకరంగా ఉంది. ఈరోజు ఏమండి, మేమేమన్నా బంజారాలంటే మేము మనుషులం కదా? మేము ఓటు హక్కు లేదా మాకు?
ఇతర పార్టీలలో కూడా ఉన్నారు. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ ఎన్నో తపాలుగా వాళ్ళు ఏదేదో రంగాలలో ఏదేదో చిన్న చిన్న అన్యాయక్రాంతం జరుగుతూ ఉంటే వాటిని ప్రశ్నిస్తారే. శ్రీవారితో పాచికలాడినటువంటి హతిరామ్ బావాజీ ఆస్తులను కాపాడేదానికి ఎందుకు ప్రశ్నించడం లేదు అనేసి మా యొక్క ప్రశ్న. దీనికి అందరూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలనేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే హతిరామ్ బావాజీ అయినటువంటి మా గురుజీ వారి మీ మీద ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు శ్రీ స్వామి హతిరామ్ బావాజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్యంగా కారణం, ఇటీవల కాలంలో కొత్త ప్రభుత్వంని ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి సహకారంతో ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అలయన్స్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించారు. వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్డీఏ కూటమి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. అంటే వరుసలో చివరి వ్యక్తికి కూడా వచ్చే ప్రతిఫలాలు అందరి ఏ సామాజిక వర్గమైనటువంటి అయినా వారికి పూర్తి విశ్వాసం కలిగించాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా, తిరుపతికి వచ్చినా హతిరామ్ మహారాజ్ గారి పేరును గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ మహారాష్ట్రకి వెళ్ళినా, మా ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా అక్కడ సేవాలాల్ మహారాజ్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఢిల్లీలోనే రైసినా హిల్స్లోనే లక్కీసా బంజారా ఆస్తులు, లాల్ కిల్లాను కాంట్రాక్ట్ తీసుకొని కట్టినటువంటి ఘన చరిత్ర, ఈరోజు పార్లమెంట్ స్థాపించింది కూడా లక్కీసా బంజారా స్థలంలోనే, ఈ బంజారాల స్థలంలోనే అని చెప్పేసి ఎక్కడ ఏ సామాజిక వర్గంకి అయితే అక్కడ మమ్మల్ని, మా పేర్లని, మా గురుదైవులని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండలి, ముఖ్యంగా భారతదేశంలోనే ఒకే భాష, ఒకే వేషధారణ, ఒకే బోలి మాట్లాడే ఈ బంజారా సామాజిక వర్గం, 12 కోట్ల మంది బంజారా సామాజిక వర్గం ఉండే ఈ బంజారా సామాజిక వర్గానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర, మనందరికీ తెలుసు, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కుడివైపు చూస్తే పాచికలు ఆడుతూ ఒక ఛాయాచిత్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి హతిరామ్ మహారాజ్తో పాచికలు ఆడే ఒక చిత్రాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రదర్శిస్తుంటారు. కానీ కేవలం ఆ చిత్రం ఒకటే మాత్రమే కనిపిస్తుంటుంది మనకి. ఈ సభ్య సమాజంలో హతిరామ్ మహారాజ్ గారి జీవిత చరిత్ర కానీ, ఈ సమాజంలో హతిరామ్ మహారాజ్ గారి ఆస్తులను కానీ, ఈ సమాజంలో హతిరామ్ మహారాజ్ ఈ బంజారా సామాజిక వర్గానికి, అలాగే వెంకటేశ్వర స్వామికి నామకరణం చేసినటువంటి గొప్ప ఘనత కూడా హతిరామ్ మహారాజ్ గారికి ఉంది. ఈరోజు బాలాజీగా మేము నామకరణం చేసుకుంటాం. ఈరోజు హతిరామ్ బాలాజీ అని చెప్పేసి మా తండాలలో కానీ, మా గ్రామాలలో కానీ అక్కడికి వెళ్ళి ఆ హతిరామ్ బాలాజీ ఇక్కడ భోగ్ బండారం చేసిన తర్వాత హతిరామ్ మహారాజ్ దగ్గర తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు మొదటి సేవా కార్యక్రమం జరుగుతుంది 3 గంటలకి వెంకటేశ్వర స్వామి దగ్గర. హతిరామ్ మహారాజ్ మట్టు నుంచే మొదటి ప్రసాదం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పటి తర్వాతనే ఏదైనా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇది చరిత్ర చెప్తుంది. ఈరోజు కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి టీటీడీలో హతిరామ్ మహారాజ్ గారి చరిత్ర ఇంత గొప్ప కలిగినటువంటి అయినప్పటికీ మొన్న ఏర్పాటు చేసిన పాలక మండలి ఏర్పాటులో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి నిజంగా చాలా దుఃఖంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి భక్తులమైనటువంటి మేము, వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడైనటువంటి హతిరామ్ మహారాజ్ సామాజిక వర్గానికి ఒక్కరికి కూడా స్థానం ఇవ్వకపోవడం, ఎస్టీ సామాజిక వర్గం, బంజారా సామాజిక వర్గానికి